ఇదేంటో తెలుసా అండి? తవుడు. తవుడు అసలు ఎన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో. ఎప్పుడైతే మనం ఫుల్లీ పాలిష్డ్ రైస్ తీసుకోవడం మొదలు పెట్టామో అప్పటి నుంచే మనకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సో వీటిని మనము జనరల్గా గేదెలకి ఇస్తూ ఉంటాము ఫుడ్ లాగా. కానీ ఇది ఖచ్చితంగా ఇప్పుడు మనకు అవసరము. B12 డెఫిషియన్సీయే కాదు, జుట్టుకు సంబంధించిన సమస్యలే కాదు, అనేక రకాల సమస్యలకి ఇది చెక్ పెడుతుంది. అయితే ఈ తవుడుని నార్మల్గా పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. అంతేకాదు వీటితో రకరకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. సో ఆ రెసిపీస్లో భాగంగా ఈరోజు నేను మీకు తవుడు దోశ చేసి చూపిస్తాను. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురూజీ నమస్కారం అండి. గురూజీ, తవుడు మొన్న చెప్పారు, తవుడు నీళ్లు జుట్టుకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. తవుడు నీళ్లు ఇంటెక్ తీసుకుంటే B12 డెఫిషియన్సీ తగ్గిపోతుంది. ఏదైతే మనం పడేసామో దానిలోనే పోషకాలు ఉన్నాయి, అది మిస్ అవ్వడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఓవరాల్గా ఏం చెప్తారు? మీరు నాతో చెప్పారు తవుడు దోశ చేసి చూపిస్తానని. సో దాని గురించి కూడా అద్భుతమైనటువంటి పోషకాలు గానేమ్మా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి, అంటే బ్రతకడానికి ఇచ్చినటువంటి ధాన్యంలోంచి ధాన్యం పైన పొట్టు ఒలిచేయగా ఆ లోపల ఉండే ఒక చిన్న లేరు, ఈ లేయర్ను కూడా మనం తీసేసి తెల్లటి పాలిష్ రైస్ని తీసుకుంటూ ఉంటాం. ఏదైతే మనకి కావాలో దాన్ని వదిలేసి అవసరం లేని, అంటే అవసరం లేనిది ఏం కాదు, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి, అంటే అది మినరల్స్ విటమిన్స్ కూడా సమభాగంగా ఉంటే ఆ రైస్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ విటమిన్స్ని మినరల్స్ని తీసేసి మనం యానిమల్స్కి, అంటే గేదెలకి, తవుడు అంటే తెలిసిన వాళ్ళు యూత్ ఇప్పుడు అసలు ఉండరు, ఎవరికి తెలియదు తవుడు అంటే ఏంటో కూడా, ఆ పేరు కూడా ఏంటో తెలియదు. ఆ పాలిష్ వైట్ రైస్ని ఎక్కువగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ పెంచేసుకుని మనం ఎనిమిక్ అయిపోతుంది, మీకు రక్తం సరిపోతలేదు. ఆ రక్తాన్ని పుట్టించేటువంటి పదార్థాన్ని మనం యానిమల్స్కి ఇచ్చేసి మనం వేస్ట్ వ్యర్థాన్ని తింటున్నాం, అందుకనే మనం ఎనిమిక్ అవుతున్నాం. ఈ తౌడులో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ఐరన్, B12 అద్భుతంగా పుష్కలంగా ఉంటాయి. అంటే చాలామంది పల్లెటూళ్ళలో ఇప్పుడు డెఫిషియన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు, పాతకాలం పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. పూర్వం వీటితో తౌడు బిస్కెట్లు వచ్చేవి. మా చిన్నప్పుడు చిన్న బిస్కెట్లు, పైసా బిస్కెట్లు అని చెప్పేసి అనేవారు. అంటే తౌడుని బెల్లంతో ప్రాసెస్ చేసి చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉండేవి బిస్కెట్స్, చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ఐరన్ అంటున్నాం కదా, అంతే గట్టిగా ఉంటుంది బిస్కెట్ కూడా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మా చిన్నప్పుడు తినేవాళ్ళం అవి. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి, అసలు అదంటే ఏంటో కూడా తెలియదు. మీకు రైస్ కన్నా తౌడు రేట్ ఎక్కువ, దొరకట్లేదు కూడా ఇప్పుడు. అంటే ఇప్పుడు దాని వాల్యూ ఎక్కువ తెలియడం ద్వారా అది ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోవటం, దాన్ని ఎక్కువ వాడటం. అంటే చూడండి, మనం ఈ బూస్ట్, హార్లిక్స్ ప్రోటీన్ కోసం వాటిని కొనుక్కుంటూ ఉంటాం. మీరు చూసారా, విలేజ్ వెళ్ళినప్పుడు గేదెలకి సాయంత్రం అట్లా దీన్ని ఉడకబెట్టి నీళ్ళలో కలిపి కుడితిగా పెడతారు. అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. మనం పాడేసిన పదార్థం అది తినే అద్భుతంగా బలంగా ఉంది, మనమేమో అవసరం లేని తిని వీక్గా ఉన్నాం. ఇప్పుడు దీంట్లో బెల్లం కలిపి మనం అట్లు వేసుకోవచ్చమ్మా. విలేజెస్ లో వేసుకుంటూ ఉంటారు. అంటే పేదవాడి దోశ, తౌడు దోశ. ఎవరైతే ఈ తౌడుని ఇలా పౌడర్ లాగా తీసుకోలేరో, ఎవరైతే డెఫిషియన్సీ ఇబ్బంది పడుతూ ఇబ్బంది ఉంది, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది, B12, B6 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు దీన్ని అడిషనల్ గా దోశలా చేసుకుని, జ్యూస్లా చేసుకుని మనం వాడుకోవచ్చు. బెల్లం అవి కలిపి ఉల్లిపాయలు వేసుకోవచ్చు టేస్ట్ కోసం. ఓకే, సో చేద్దామా గురూజీ? ఈ తౌడు దోశ కదా, సో దీంట్లో ఏమేమి కలిపాము? ఇది తౌడు బెల్లం మాత్రం కలిపాము. మామూలుగా అయితే ఇంకా ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇంకా స్పైసీ దోశ, స్పైసీగా ఉంటుంది. ఇది స్వీట్ దోశ. ఓకే, ఒక రోజంతా నానబెట్టాలా గురూజీ? ఇది ఎలాగా? ఇది ఒక 2 hours ముందు నానబెడితే సరిపోద్దమ్మా. కొంచెం లైట్ గా బేకింగ్ సోడా, లైట్ గా కడుపు సోడా వేసుకుని, ఇది రావడం కోసం, స్మూత్నెస్ రావడం కోసం బేకింగ్ సోడా త్వరగా ఇది అవుతుంది. సో ఇది పులియాల్సిన అవసరం అయితే లేదు. అవసరం లేదమ్మా. ఎంత కర్మ వచ్చిందంటే ఇది మొత్తం పడేసేది మళ్ళీ ఖచ్చితంగా తీసుకోవాలి. పూర్వం తినేవారమ్మా, ఇప్పుడు పాలిష్ ఎక్కువ పట్టేయడం వల్ల పాడేస్తున్నాం. కానీ పూర్వం అయితే మామూలుగా రైస్ మిల్లుల్లో నార్మల్గా వచ్చేసేది, ఆ పైన లైట్గా అక్కడ కూడా తౌడు దొరికేది. ఇప్పుడు ఎక్కువ శాతంలో, అంటే ఇంచుమించు ఇది వరకు 10% తీసేవారు అనుకుంటే ఇప్పుడు 30-40% తీసేస్తున్నారు. 40% రైస్ వస్తుంది. అదంతా కూడా మనము ఈ యానిమల్స్ వాటికి, ఆవులకి, గేదెలకి వెళ్తుంది. గురూజీ, రైస్ బ్రాన్ ఆయిల్ దాంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ ఇన్ని కావని చెప్తూ ఉంటారు.
అంటే మన కంటికి కనిపించి ఏది కూడా వృధా కాదు, వ్యర్థం కాదు అమ్మ. అవన్నీ కూడా మనం తీసుకోవడం ద్వారా ఇప్పుడు అంటే అనారోగ్య సమస్యలు అధికంగా ఎందుకు అయిపోయినాయి అంటే అవసరం లేనివన్నీ పిజ్జాలు బర్గర్లు ఎక్కువ తింటున్నాం కాబట్టి. అవును, మనం రక్షించుకోవాలి అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఐరన్ బాగుండాలి, మనిషి స్ట్రాంగ్గా ఉండాలి, రక్తం అంటే సఫిషియెంట్ రక్తం ఉండాలి, రక్తంలో ఉండాల్సిన క్వాలిటీస్ ఉండాలి, విటమిన్స్ మినరల్స్ సఫిషియెంట్గా ఉండాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఎస్ గురూజీ. అయితే జనరల్గా ఈ బూస్ట్ హార్లిక్స్ బదులు నిజంగానే రోజు కొంచెం వాటర్లో ఈ తౌడు వేసుకొని తాగితే మంచిదేమో కదా. అద్భుతంగా హ్యాపీగా కలిపేసుకుని శుభ్రంగా జల్లించుకుని నీట్గా దాంట్లో కొంచెం బెల్లం లేదా హనీ ఇలాంటివి వేసుకుని. ఎస్. సో పెనం హీటెక్కిందమ్మా. తౌడు దోశ నేనైతే మొదటిసారి వేస్తున్నాను. కొంచెం అంటే తిక్కుగానే వేయొచ్చేమో కదా గురూజీ. బెల్లం ఉంది కాబట్టి జిగురు ఉంటుంది, ఒక బిస్కెట్ లాగా కూడా ఉంటుంది, చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంతోనే రెసిపీస్ ఎంత ట్రెండ్ అవుతాయో. మార్కెట్లో కూడా మనకి ఆన్లైన్ లో దొరుకుతూ ఉన్నాయి గురూజీ. కూడా దొరుకుతుందమ్మా. ఆయిల్ వేయొచ్చా? నార్మల్ దోశ లాగానే, సేమ్ దోశ, నార్మల్ దోశ. అంటే ఎక్కువసేపు పులియాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ ఉంది, సో దాన్ని న్యాచురల్ గా తగ్గించాలనుకుంటే ఈ టిఫిన్ చేసుకుని జుట్టు పెరగాలనుకునే వాళ్ళు ఈ తౌడుని ఇప్పుడు ముందు రోజు నానబెట్టేసుకుంటాం కదా, దీంతో గోరింటాకు తోటి నానబెడతాం కాబట్టి నైట్ కలిపేసుకుని దాంట్లో వేస్తే ఐరన్ డెఫిషియన్సీ అంటే మనకు హెయిర్ కలర్ ఎందుకు మారింది, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఆ సూప్ వేసుకోవడం ద్వారా బాగుంటుంది. హార్లిక్స్ బూస్ట్ బదులు ఇదే ఎనర్జీ డ్రింక్ చిన్నపిల్లలకి ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. హైట్ గ్రోత్ లేదు, హెయిర్ గ్రోత్ లేదు, బాడీ గ్రోత్ లేదు, పేలగా ఉంటున్నారు. ఐరన్ డెఫిషియన్సీ వల్లే కదా. అంటే పోషకాలు సరిగ్గా లేని పదార్థాలు తినడం వల్ల, పిజ్జాలు బర్గర్లు తినడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. శుభ్రంగా ఒక స్పూన్ కలిపేసుకుని, అంటే ఇక్కడ మళ్ళీ కూల్ వాటర్ అవి వాడుతున్నారు, కూల్ వాటర్ అవి వాడకూడదు, లైట్గా వామ్ వాటర్ వాడాలి. అది చాలా హ్యాపీగా టేస్టీగా ఉంటుంది. అంటే మీరు బూస్ట్ హార్లిక్స్ కలిపినట్టే పాలను మరగబెట్టి పాలల్లో తౌడు బెల్లం కలపండి, అద్భుతం కదా. తాటి బెల్లం కలుపుకుంటే ఇంకా మంచిది. ఎస్, కొంచెం ఆయిల్ వేద్దామా గురూజీ? ఎస్, ఒకసారి ఫ్లిప్ చేద్దాం గురూజీ. మంచి రోటీ లాగా బాగుంటుందమ్మా, టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంది. అంటే మీరు ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, ఈ అరమా అనేది ఇప్పుడు ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. బెల్లం ఉంది కదా, అందుకని స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎనర్జెటిక్ ఫుడ్, మంచి ప్రోటీన్, హై ప్రోటీన్, ఐరన్ కంటెంట్ అద్భుతంగా ఉన్నటువంటి ఫుడ్. అయితే ఇది మంచిగా రోస్ట్ అయ్యేలాగా చెయ్యాలి, చిన్న మంట మీద, చిన్న ఫ్లేమ్ మీద న్యాచురల్ గా చేసుకుంటే. ఇక్కడ మనం వాడింది మట్టి అన్నం, చాలా అద్భుతం. అంటే ఎలాంటి టాక్సిన్స్, వ్యర్థాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆహారం. ఎస్ గురూజీ, ఒక హెల్దీ ఐరన్ ఫుడ్, తీయగా ఉంటుంది. దీంట్లో ఇంకా చట్నీలు చేసుకోవాల్సిన అవసరం ఉండదమ్మా, అంటే బెల్లం వేసాం కాబట్టి. అద్భుతం, చేస్తుంటుంది. అంటే నాకు తిన్న అలవాటు ఉంది, తౌడు బిస్కెట్లు ఎక్కువ తినేవాళ్ళం. ఒక ప్యాకెట్ ఇంచుమించు 500 బిస్కెట్లు ఒక ప్యాకెట్లో ఉండేవి, చిన్న బిస్కెట్లు బటన్స్లా ఉండేవి, చాలా టేస్టీగా అద్భుతంగా ఉండేవి. ఇప్పుడు రావట్లేదు అవి, తౌడు బిస్కెట్లు అనేవాళ్ళు. తౌడు దోశ మళ్ళీ ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. సో ఆ జ్ఞాపకాలతో చేసిన ఈ ఫుడ్ కాబట్టి మళ్ళీ ఆ ఆరోగ్యం మనకి రావాలి. సో అంటే నెక్స్ట్ జనరేషన్ అనేది కొంచెం హెల్తీగా ఉండాలి. సో ఎలాగో మనం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, నేర్చుకున్నాము కరోనా నుంచి న్యాచురల్ వేస్లో మనం ఎలా జీవించాలి అనేది. సో ఈ న్యాచురల్ ఫుడ్స్ ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడం, నేచర్ని దాటేసి చాలా దూరం వచ్చాము, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం, నేచర్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రకృతి సహజంగా దొరికేవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి, మానసిక ప్రశాంతతని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. చాలా మంది పెద్దలు చెప్తూ ఉన్నారు గురూజీ, చాలా ఇంటర్వ్యూస్ కూడా నేను చేస్తున్నాను, వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మీరు ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్తే అనారోగ్య సమస్యలు మీరు కరెక్ట్ చేసుకుంటారు అని. అదే లైఫ్ స్టైల్, అదే జీవన విధానం రావాలి అని, అదే ఆహార నియమాలు పాటించాలి. డెఫినెట్గా వస్తుంది, అందరూ వెనక్కి వెళ్తున్నారు. ఎందుకంటే నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది, వచ్చి కలుస్తున్నారు, వాళ్ళ జీవితంలో జరిగిన మార్పులు చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఎస్, ఖచ్చితంగా గురూజీ, ఇదైతే అద్భుతం నిజంగా. నేను కూడా టేస్ట్ చేస్తాను మొదటిసారి.
బాగుంది గురూజీ. టేస్ట్ బాగుంటుందమ్మా, నో డౌట్. ఇది డిఫరెంట్ టేస్ట్, ఫస్ట్ టైం టేస్ట్. ఖచ్చితంగా అందరు కూడా డెఫిషియన్సీ అనే కాదు, జనరల్గా ప్రికాషన్ అయితే బెటర్. అవును, ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ప్రోటీన్ 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 అని పరిగెడుతున్నాం సప్లిమెంటరీ డ్రింక్స్ కోసం, దానికన్నా ఇది న్యాచురల్ డ్రింక్ కదా, ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఎస్ ఖచ్చితంగా గురూజీ. అందరు కూడా ఈ తవుడు ఇలాంటివి, తవుడు అంటే ఇంకా పాలిష్ లేని బియ్యం వాడాలని కోరుకుందాము. ఇంతకాలం అవి వాడాం కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చాయి, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇలాంటి పౌడర్స్ అనేవి వాడాలి. మైనస్లో ఉన్నాం కాబట్టి మనం నార్మల్ అవ్వడానికి తవుడు వాడాలి. నార్మల్కి వచ్చిన తర్వాత రెగ్యులర్గా పాలిష్ లేని రైస్, నార్మల్ రైస్ తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఆన్లైన్లో తవుడు అమ్ముతున్నారు గురూజీ. అంటే మీరు పాలిష్ పెట్టకపోయినా ఎంతో కొంత లైట్గా తవుడు వస్తుందమ్మా. పర్సంటేజ్ తగ్గుద్ది తప్ప 40% వస్తుంది. ఇప్పుడు కొంచెం తగ్గించారనుకుంటే 10% వస్తుంది. 10 బస్తాలకి 1 బస్తా తవుడు వస్తుంది డెఫినెట్గా. దాన్ని మనం ఇలాంటి వాటికి అకేషనల్గా ఫుడ్గా కూడా వాడుకోవచ్చు కదా. 10% వేస్ట్ చేసి అంటే చాలామంది కామెంట్ చేయొచ్చు, మరి జంతువులకి ఏంటి అని చెప్పేసి. జంతువులకి ఎలాగ పచ్చగడ్డి ఎండుగడ్డి ఆల్టర్నేటివ్ ఉంటుంది వాటికి. అవి కూడా బాగుండాలి, అవి కూడా బలంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు మనం పొందుతున్నాం, పాలు వెన్న నెయ్యి వాడుతున్నాం కాబట్టి అందరం బాగుండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి. ఎస్ ఖచ్చితంగా గురూజీ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, దాన్ని అధిగమించాలంటే మనం నేచర్కి దగ్గరగా జీవించాలి, నేచర్ నుంచి వచ్చిన ఫుడ్స్ తీసుకోవాలి. ఇలాంటి జంక్ ఫుడ్స్ అన్ని పక్కన పెట్టేయాల్సిందే ఖచ్చితంగా. క్యాన్సర్ లాంటి మహమ్మారిలే కాదు, డయాబెటీస్ కాదు, బీపీలు కాదు, ఇలాంటి ఇంకా అనేక అనారోగ్య సమస్యలు అన్నిటికీ ఒక మానసికమైన రుగ్మతలమ్మా. అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మానసిక స్థితి బాగోదు, వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా గురూజీ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. తవుడు దోశ, ఇది మంచి హెల్దీ దోశ, మొదటిసారి టేస్ట్ చేశాను మీ ద్వారా. ధన్యవాదాలు గురువు గారు. సూర్యస్వామి.